వర్గాలకు అతను దారి చూపుతాడు. పీడించబడుతున్న సమూహాలకు పిడికిలి బిగించి పోరాడమని చెప్తారు. ఎందుకంటే కాలే కడుపుల ఆకలి మంటలు అతనికి తెలుసు. 3 దశాబ్దాల కిందటే అక్షరాలు అతడిని ఒక మార్గాన్ని వెతుక్కోమన్నాయి. చెమట వాసనలు ఇంకా అతనికి గుర్తున్నాయి. చెమట వాసనలు ఇంకా అతనికి గుర్తున్నాయి. ఉన్న ఊరిని కన్న వారిని విడిచి బతుకు పోరాటానికి చెలో అంటూ నగరానికి వస్తే విధి ఎంత వెక్కిరించిందో అతనికి బాగా తెలుసు. అవును, అనామకుడిగా వచ్చిన ప్రతి ఒక్కరిని హేళన చేయడము నగరానికి ఆనవాయితే కదా. ఆనవాయితే కదా నగరానికి. అందుకే అతని అడుగులు పట్టుదలతో వేయబడ్డాయి. వేచిన ఆ అడుగులు సరైన మార్గాన్ని వెతుక్కున్నాయి. ఆ అక్షరాలే కదా మనుషులను ఋషులుగా మార్చేవి అని వాటి వైపు దృష్టి సారించాడు. అలా మహాకావ్యాలు అక్కున చేర్చుకొని జ్ఞానబోధ చేశాయి. అతనికి అక్షరాలనే ఆయుధాలుగా చేసి దుష్ట సమాజంపై సంధించాడు. సామాజిక సంస్కరణ మీద చెలరేగాడు. వందల పాటలు రాసి, వేల కవితలు రాసి ఇలాంటి మహాకవుల ప్రశంసలు అందుకున్నారు. భయం అనే పదాన్ని తన నిఘంటువులో నుంచి తొలగించాడు. వెక్కిరించిన సమాజాన్ని తన ప్రేమతో బానిసలు చేసుకున్నారు. నాడు అనామకుడు అన్న ఈ హైదరాబాద్ నగరము నేడు సాహితీ సంస్కృత యోధుడిగా తల ఎత్తి చూస్తుంది. మౌనశ్రీ మల్లిక్ తన చుట్టూ స్తబ్దంగా ఉన్న సమాజానికి చలనం తీసుకొచ్చాడు. కదలిక లేని సమాజాన్ని ఆయన భరించలేడు. కదిలించేది, మునుముందుకు నడిపించేది కవిత్వమే అని నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన కవి ఈయన. చలనకాంక్ష ఆవిష్కరణ సందర్భంగా నేను ఆయనను మౌన అని అంటాను. మౌనాన్ని పిలుచుకునే సర్వోన్నత కవి తమ్ముడు. మరి ఇప్పుడైతే తమ్ముడు అంటున్నాను ఎందుకంటే చాలా ఎదిగిపోయాడు. తర్వాత సోదరా అని అనవలసి ఉంటుంది, తమ్ముడు అని పిలవద్దాము. మరి తెలియదు, తర్వాత చూసుకుందాం అది. ఎందుకంటే ఆయన నిజంగా చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. మౌనశ్రీ మల్లిక్ అంటే ఇప్పుడు మాటలు కావు. సర్వోన్నత కవి తమ్ముడు మౌనశ్రీ మల్లిక్కు అభినందిస్తూ ఉత్తమ శ్రేణి కవితా సంపుటి చలనకాంక్షను అంకితము తీసుకున్నందుకు మనస వాచ కర్మన ఆనందపడుతున్నాను. శుభాకాంక్షలతో మీ అన్నయ్య దేవానంద్ నాగేళ్ళ.